వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో నిందితులు ఎంత పెద్దవారైనా అరెస్టు చేయక తప్పదని మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. లగచర్ల ఘటనలో ప్రణాళిక ప్రకారమే కలెక్టర్పై దాడి చేశారు. కేటీఆర్ తో స్థానిక మాజీ ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడినట్లు రికార్డులు ఉన్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది. నిందితులను వదిలిపెట్టాం. కేసులు చుట్టుముడుతున్న వేళ ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నాయకులు ఈ ఉదంతానికి ఒడిగట్టారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మనీ లాండరింగ్ పై గవర్నర్ అనుమతి ఇస్తే నిందితులు అరెస్టు కావాల్సిందే. అరెస్ట్ అయితే యోగా చేస్తా, బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తారని కేటీఆర్ చెప్పారు. ఈ విషయంపై కేంద్ర మంత్రితో మాట్లాడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి కోమిటిరెడ్డి ఆరోపించారు. చేసిన ప్లాన్ ఎంత దిగజారిందంటే అయిపోయింది మా పని. ఫ్రస్ట్రేషన్ లో ఒకవైపు F1 కేసులు, ఒకవైపు ఎలక్ట్రిసిటీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, ఎంక్వైరీ కమిషన్. దాంట్లో కేసీఆర్ నోటీసులు ఇస్తే ఆయన హైకోర్టు పోయి స్టే చేసుకున్నాం. ఒకవైపు కాళేశ్వరం కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఇక మొత్తం పార్టీ భవిష్యత్తు కాదు కదా, మా పర్సనల్ భవిష్యత్తు కూడా లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ లో కూడా రెడ్ కార్నర్ నోటీస్, బ్లూ కార్నర్ నోటీస్ ద్వారా ప్రభాకర్ రావు గారు అక్కడ పాస్పోర్ట్ రద్దు అయితే ఆయనను కూడా రప్పించి ప్రయత్నాలు చేసి, ఇక్కడ కొందరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి అందరూ కూడా జైలు పాలయ్యే సమయంలో ఈ దాడిలో నిన్న జరిగిన సంఘటన మొన్న దానికి కారణం. ఇంకా దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతారు ఆయన, మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని. ఇంకా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఈయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక IAS ఆఫీసర్ జిల్లా మెజిస్ట్రేట్ మీదనే ఈ విధంగా చేస్తే, మీరు కొండపోచమ్మ అన్ని పల్లన్న సాగరు కమిషన్ల కోసం పోలీసులను పెట్టి దౌర్జన్యంగా 79,000 ఎకరాలు గుంజుకొని ఆ రోజు మీరు ఎత్తగొడితే మీరు అక్కడ ప్రాజెక్టు కట్టేవాళ్ళ? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దాని మీద ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే ఒక మాజీ ఎమ్మెల్యే 42 సార్లు మాట్లాడిందంట. కేటీఆర్తో మాట్లాడినట్టు ఫోన్ రికార్డు ఉంది. ఇక సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మొత్తం చెప్పు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడు ఉన్నా లోపలికి పోవాల్సిందే. ఎందుకంటే కలెక్టర్కే భద్రత లేనప్పుడు, భద్రత అంటే వరి తెగించి ప్లాన్ చేసి రౌడీ షీటర్ని రేప్ కేసును తీసుకొచ్చి ఆయన ఒక TRS లీడరు అటువంటి బ్యాచ్ని పెట్టి దాడి చేయించింది. సభ్య సమాజం ఈరోజు ఆఫీసర్లే కాదు అందరూ కూడా పరిశాన్ అవుతున్నారు. F1 రేస్లో RBI అనుమతి లేకుండా 54 కోట్లు నువ్వు లండన్కి చెల్లించి, లండన్లో బోగస్ ఈవెంట్ మేనేజర్ F1 బోగస్ ఈవెంట్ మేనేజర్ చెల్లించి, అందులో అరవింద్ కుమార్ గారు మా అప్పటి మున్సిపల్ మినిస్టర్ ఆదేశం మేరకే నేను పే చేసిన, నాదేం లేదని నేను అప్రూవర్గా మారిపోయి దాన్ని రూపాయలని పౌండ్స్లో మార్చి RBI పర్మిషన్ లేకుండా, ఫారిన్ ఎక్స్చేంజ్ పర్మిషన్ లేకుండా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. అది చాలా పెద్ద కేసు. అది గవర్నర్ 15 రోజుల కింద రాసిండ్రు ACB వాళ్ళు. రేపు మాప గవర్నర్ పర్మిషన్ ఇస్తే అందులో ఉన్న అరవింద్ కుమార్ కానీ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ కేటీఆర్ అయినా ఎవరైనా అందరూ అరెస్ట్ కావాల్సిందే. అది కేటీఆరే చెప్పిండు. నాదేముంది, అరెస్ట్ అయితే అందులో పోయి యోగా చేసుకుంటా, యోగా తర్వాత వచ్చి పాదయాత్ర చేస్తా అంటారు. పాదయాత్ర చేస్తానికి యోగా కావాలన్నా? అంటే ఏదో దాన్ని డైవర్ట్ చేసిన దొంగతనం బయటపడదని చెప్పి దాన్ని కామెడీ లాగా మారవాలనుకుంది. కానీ అది పెద్ద నేరం. అది దాన్ని డైవర్ట్ చేస్తాను ఢిల్లీకి పోయి అమిత్ షాతో మాట్లాడుకుంటానికి ఇక్కడ డైవర్ట్స్ పాలిటిక్స్ చేసి రేపు మాపు అరెస్ట్ అయితే దీన్ని చేంజ్ చేయాలి, పబ్లిక్లో టాక్ రావాలని చెప్పి చేసిండు. అని దీన్ని వదిలిపెట్టి ఇప్పటికే 50 మందిని నిందితులను గుర్తించి 16 మందిని అరెస్ట్ చేసిండు. తప్పకుండా పోలీస్ ఎంక్వైరీ నడుస్తున్నది. రేపెల్లుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోళ్ళైనా అరెస్ట్ చేయడానికి తప్పదు. మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్లో జరిగితే మాత్రం మా ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పి, ఎక్కడ నేషనల్ హైవే చేసినా, రీజనల్ లింక్ రోడ్ వేసినా, ప్రాజెక్ట్ కట్టినా TRS మాటలని ఎవడన్నా రౌడీ షీటర్లు ఇలాంటివి చేస్తే PD యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు పెట్టి బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండే విధంగా చర్యలు చేపడతాం. ఇప్పుడు కలెక్టర్ మీద ఎవరైతే కలెక్టరు, అక్కడ ఉన్న మిగతా MRO ఇతర అధికారుల మీద దాడి చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా చట్టపరంగా శిక్ష పడే విధంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు ఉంటుంది. ఏపీలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా సైకోను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ హోంమంత్రి అనితపై అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తను మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు పట్టించారు. పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన రాజశేఖర్ రెడ్డి గతంలో హోంమంత్రి అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై న్యూస్ వీడియోలో కేసు నమోదు కావడంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో రాజశేఖర్ తమ ఆఫీసులోనే ఉన్నాడని, తమ్ముంటే అరెస్టు చేయాలని అంబటి సవాల్ విసరడంతో పోలీసులు నేరుగా వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ ఆసుపత్రిపై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని మెడికవర్ యాజమాన్యం స్పష్టం చేసింది. మెడికవర్ ను ప్రారంభించితే మాజీ సీఎం కేసీఆర్ అని, ఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే వాళ్లతో ఇంటరాక్ట్ అవుతామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రులు ఈటెల హరీష్ రావులతోనూ మా ఆసుపత్రులు ప్రారంభించామని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీతో మెడికవర్ కు సంబంధం లేదన్నారు. అధికార పక్ష నేతైనా ప్రతిపక్ష నేతైనా పేషెంట్ విషయంలో సాయం కోరితే చేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడా రాజకీయపరమైన విషయంలో మా జోక్యం ఉండదన్నారు. మా డాక్టర్ శరత్ సీఎం రేవంత్ రెడ్డికి 2007 నుంచి వ్యక్తిగత వైద్యులని, ఆ సాన్నిహిత్యంలో వరంగల్లో మేం సీఎంతో మా ఆసుపత్రిని ప్రారంభించామని తెలిపారు. అంతకుముందు కేటీఆర్ లగచర్ల ఫార్మా కంపెనీ వివాదంపై మీడియాతో మాట్లాడిన సందర్భంతో మెడికవర్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓన్లీ మార్కెటింగ్ అండ్ సేల్స్ నాకు తెలిసి, బికాజ్ మేము ప్రోడక్ట్స్ వాడతాం కాబట్టి వాళ్ళు చేసేది కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని అమ్ముకుంటారు. వాళ్ళకి ఏం ప్లాంట్ లేదు, వాళ్ళు ఏం ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. సో వాళ్ళు ఏదో ల్యాండ్ ఐ డోంట్ థింక్ పొలిటికల్గా వాళ్ళకి ఏదైనా ఉండే ఇంకేమైనా వాళ్ళు అప్లై చేసుకున్నారని తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఓన్లీ ఏ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అండ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఏంది స్టేట్లో జరుగుతుంది, సమ్ ఇష్యూ, ఫార్మర్స్ ఇష్యూ, సమ్మన్ అరెస్టెడ్, రైట్, అండ్ ద హోల్ థింగ్ ఈజ్ అరౌండ్ ఫార్మా. ఆ ఫార్మాని కనెక్ట్ చేయాలి కదా, ఫార్మాని హాస్పిటల్కి కనెక్ట్ చేయాలి అంటే ఆ మధ్యలో నేను దొరికాను అంతే. అందుకని నేను లేదు అక్కడ. ఎనీథింగ్ ఎల్స్ నాన్న? Anything else? You can close it? Yeah. No? Okay. Thank you. Thank you so much. రైట్. IT పెట్టాను. మేము we are not associated with any political. తిరుమల శ్రీవారిని మట్కా చిత్ర బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు వరుణ్ తేజ్, చిత్ర యూనిట్ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చిత్ర యూనిట్ కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గురువారం మట్కా సినిమా విడుదల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు వరుణ్ తెలిపారు. నమస్కారం. ఎప్పుడులాగే స్వామివారి దగ్గరికి రావడం, దర్శించుకోవడం నిజంగా అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మా కొత్త సినిమా రిలీజ్ ఉంది రేపు, అందుకే అందరం టీమ్గా వచ్చి దేవుడి ఆశీర్వాదం కోసం వచ్చాం. అండ్ ఈరోజు తొలి ఏకాదశి అవ్వడం ఇంకా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ దర్శనం అయింది లోపల. అంతే. థ్యాంక్ యూ సో మచ్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో ఏకదాటిగా వర్షం పడుతోంది. వర్షం కురుస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు కంపార్ట్మెంట్లు షెడ్లలోకి తరలిస్తున్నారు. నిరంతరం భక్తులకు మంచినీరు, పాలు, అల్పాహారం పంపిణీ చేస్తున్నారు. మరోవైపు స్వామివారి దర్శనం చేసుకుని వెలుపలకు వచ్చే భక్తులు వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. తిరుమల కొండపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీంతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. ఘాట్ రోడ్ లో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఘాట్ రోడ్ లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇంజనీరింగ్, విజిలెన్స్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామికి దాతలు 51 కిలోల వెండి ఆభరణాలు సమర్పించారు. ఉండ్రాజవరంలో పుట్టి ఉద్యోగ వ్యాపార రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న 15 మంది దంపతులు కలిసి ఈ ఆభరణాలు చేయించారు. స్వామివారికి మకర తోరణం, కిరీటం, శంకు చక్రాలు, అభయ, వామహస్తాలు, ధోతి, పాదాలు చేయించారు. అర్చకులు ఆభరణాలకు సంప్రోక్షణ నిర్వహించారు. దాతలకు ఆలయ పాలక వర్గం కృతజ్ఞతలు తెలిపింది. తిరుమలలో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో స్వపన వేరంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేతంగా మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం బంగారు వాకిలి వద్ద ఆస్థానాన్ని అర్చకులు వేడుకగా నిర్వహించారు. ఏడాదిలో కైశిక ద్వాదశి ఒక్కరోజు మాత్రమే వస్తుంది. ఈ నేపథ్యంలో సూర్యోదయానికి ముందు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. చాలా ప్రత్యేకమైన రోజు. కైశిక ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై సూర్యోదయం ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వేంచేసి ఉన్నారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇటువంటి దినం వస్తుంది, ఇటువంటి రోజు వస్తుంది. తర్వాత లోపల ఆస్థానం జరుగుతుంది, పురాణ పఠనం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఉదయాన్నే చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆల్రెడీ. సో ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే స్వామివారు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఒకరోజు మాత్రమే సంవత్సరంలో ఇలా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వస్తారనమాట. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధ, వాతావరణం కూడా చిరుజల్లు కూడా పడుతుంటే చాలా ఆహ్లాదకరంగా స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. కొడంగల్ ఫార్మాసిటీ విషయంలో వెనక్కు తగ్గేది లేదని సంచలన ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిని కలిశారు. అనంతరం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సీఎం పేరు ప్రతిష్టలు దెబ్బతీసేందుకే హరీష్ రావు, కేటీఆర్లు ఇలాంటివి చేపిస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ శక్తులు పనిచేశాయని, నిందితులు ఎంతటి వారినైనా సరే పోలీసులు అరెస్ట్ చేసి తీరుతారని తెలిపారు. తిరుపతి రెడ్డి
హరీష్ రావు లాగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం రాత్రికి రాత్రే గ్రామాలను ఖాళీ చేపించి రైతులను మేము కొట్టట్లేదని పేర్కొన్నారు తిరుపతి రెడ్డి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంటే అమాయకులను రెచ్చగొట్టారని మండిపడ్డారు తిరుపతి రెడ్డి. చట్టం తప్పకుండా తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. ఏం జరిగిందనేది ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. దాని మీద తాండూరు ఎమ్మెల్యే గారు మాట్లాడిండొచ్చు, కానీ ఏం జరిగింది అనేది నేను లేకుంటే అందుకోసం ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నేను జిల్లా కలెక్టర్ గారిని కలిసి సార్, కలెక్టర్ గారు ఏమన్నా దాడి జరగలేదని చెప్తారు సార్. దాడి జరగలేదు, రైతులు దాడి చేయలేదు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు, కానీ కొన్ని అసాంఘిక శక్తులు మాత్రం తప్పకుండా దాడి చేయడానికి ప్రయత్నించారనే విషయాన్ని వాళ్ళు క్లియర్గా కలెక్టర్ గారు చెప్పిండ్రు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి చేద్దామని చెప్పి ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి అసాంఘిక శక్తులు అభివృద్ధి జరగకుండా నిరోధించడం కోసం ఈ విధంగా కుట్రలు చేసి, ఈ విధంగా దాడులు చేసి, అధికారులను భయపెట్టించి అధికారులను పని చేయకుండా చేద్దామనే ఉద్దేశం ఏదైతుందో ఆ ఉద్దేశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫార్మా కంపెనీ అగ్రరాజు టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దని చెప్పి చెప్తారు సార్, మీరేమంటారు? మీరు ఇదే ఫార్మా కంపెనీ పేరు మీద ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 1000 ఎకరాలను టీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది. మరి అప్పుడు ఏ విధంగా సేకరించింది? ఇప్పుడు ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి వేలాది మంది, వందలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా అడ్డుకోవడం అనేది కేటీఆర్కు, హరీష్ రావుకు ఇది తగదు. ఏ విధమైన బట్టి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి. ఫార్మా కంపెనీ కాదు, ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి. అక్కడ పారిశ్రామికంగా చాలా ముందరికి తీసుకుపోయి చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ నాయకులని మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి ఈ రోజు జన భయమంత్రాలు చూసి అక్రమ అరెస్ట్ చేసిన ఈ రోజు నరేందర్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయింది. దాని మీద మీరేమంటారు? నిన్ననే నేను టీవీలో చూసిన ఐజీ గారు దాని మీద క్లియర్గా ప్రతిస్పందించారు. ఎవరైతే ఆ ఇన్సిడెంట్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళని మాత్రమే తప్పకుండా వదిలిపెట్టేది లేదు, వాళ్ళని తప్పకుండా కేసులు కడతామని చెప్పిండ్రు. దాంట్లో ఎవరెవరికైతే ఇప్పుడు 55 మందిని కస్టడీలోకి తీసుకొని అందరినీ ప్రశ్నించి దాంట్లో ఎవరికి అయితే భాగస్వామ్యం లేదో వాళ్ళందరినీ సగౌరవంగా ఇంటికి పంపించడం జరిగింది. ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళని చట్టపరంగా తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి మీరు సోదరిగా కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలో ఇటువంటి సంఘటనలు జరగడం రాష్ట్ర వ్యాప్తంగా ఇది అంత చర్చ జరుగుతుంది సార్, దాని మీద మీరు ఏమంటారు? ఇది చాలా దురదృష్టకరం. దీంట్లో టీఆర్ఎస్ శక్తులు, యుక్తులు అన్నీ పనిచేసినాయి. వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ప్రయత్నం చేసి కొడంగల్ నియోజకవర్గాన్ని, ముఖ్యమంత్రి పేరు ప్రతిష్టలను భంగం కలిగియాలనే ఉద్దేశంతో హరీష్ రావు, కేటీఆర్ ఈ విధంగా ప్లాన్ చేసి ఈ విధంగా అడ్డుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ రైతులు కాదు అరెస్ట్ అయ్యేది, టీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పి ఈ రోజు మహేష్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆనంద్ గారు చెప్తున్నారు. మీరేమంటారు? మహేష్ రెడ్డి గారు చెప్పినా, హరీష్ రావు చెప్పినా, కేటీఆర్ చెప్పినా ఏ టీఆర్ఎస్ కార్యకర్తను ఎవరిని వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కొడంగల్, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారా? ఆ ఇన్సిడెంట్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళని మాత్రం తప్పకుండా ఆ టీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ అసాంఘిక శక్తి అయినా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గ్రామాలలో ఇంటర్నెట్ సర్వీస్ తీయడం కానీ, అక్కడ తాండావాసులను భయభ్రాంతులకు గురి చేయడం కానీ మీరు ఎలా చూస్తారు? భయభ్రాంతులకు గురి చేయడానికి ఏముంది? ఎవరంతకు వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారు. అరెస్టులు ఎలా చూస్తారు? అరెస్టులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఎవరికైతే పాత్ర ఉందో వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేయాలి. ఎందుకు చేయొద్దు? ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చేసి నిరోధకులను తప్పకుండా చట్టపరంగా నీకేదన్నా ఇబ్బంది ఉంటే బాజాప్తా కలెక్టర్ గారు ఎప్పుడైనా ఆఫీస్కి రావచ్చు, కలెక్టర్ గారికి చెప్పొచ్చు, ప్రభుత్వానికి చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పవచ్చు. కానీ దాని ముసుగులా మేము దాడులు చేస్తాము, అధికారులను భయపెట్టిస్తాము, కలెక్టర్ను కొడతాము, చంపుతాము అనే విధంగా మీరు ఒకసారి గమనించండి, వీడియోలు చూడండి. ఎంతెంత లావు రాళ్ళు తీసుకొని కార్ల మీద వేసినరో మీకు చూస్తే తెలుస్తుంది. ఇట్లాంటి వాటిని కూడా హరీష్ రావు, కేటీఆర్ ప్రోత్సహిస్తామంటే మరి హరీష్ రావు, కేటీఆర్ కూడా మల్లన్న సాగర్లా వందలాది మంది రైతులను రాత్రంతా ఊర్లు తిప్పి కొట్టి ఇచ్చేసి ల్యాండ్ అక్విజిషన్ చేసిరు. ఇప్పుడు అట్లా ఏమైనా జరుగుతుందా? ప్రజాస్వామ్యయుతంగా ప్రజలతో సంప్రదించి ల్యాండ్ అక్విజిషన్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ అందరు అధికారులు అందరూ వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడి నచ్చజెప్పి
ప్రజాభిప్రాయ సేకరణ చేసి భూములు తీసుకుందామని చెప్పి ప్రభుత్వం ఒక దిక్కు ఆలోచన చేస్తుంటే ఇట్లాంటి కుట్రలు చేసి వీళ్ళందరూ హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ అడ్డగోలుగా డబ్బులు పంపించి దోసక తిన్న డబ్బులని పంపించి కార్యకర్తలను రెచ్చగొట్టి అమాయకులను రెచ్చగొట్టి వాళ్ళను మరి ఇట్లా రౌడీలుగా చిత్రీకరించే విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు వాళ్ళను. ఇది మంచి పద్ధతి కాదు. కడా చైర్మన్ వెంకటరెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది? మీరు పరామర్శించారా? అసలు కలెక్టర్ గారు ఏం చెప్పారు? కడా వెంకటరెడ్డి గారి ఆరోగ్యం మంచిగా ఉంది. నేను ఫోన్లో మాట్లాడినా ఆయన ఇంట్లో డాక్టర్స్ ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పిండ్రు. వారికి కొంత ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వారి చెవికి మరి దెబ్బ తగిలింది, దానికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. నరేందర్ రెడ్డి ఇంకో రెడ్డి ఎవరు అనేది కాదు. దాంట్లో భాగస్వామ్యం ఎవరికి ఉన్నా చట్ట పరిధిలో వాళ్ళకి అది తప్పదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. థ్యాంక్ యూ సార్.